హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమరావతిలోని 2 ముఖ్యమైన ప్రాజెక్టులకి సంబంధించిన అప్డేట్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిగా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న E13 రోడ్డు ప్రాజెక్టుకి సంబంధించినవి. ముందుగా ఈ ప్రాజెక్టు గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఈ E13 రోడ్ అనేది అమరావతి క్యాపిటల్ సిటీ ట్రంక్ రోడ్ నెట్వర్క్లో కీలకమైన రహదారుల్లో ఒకటి. ఈ రోడ్డు ప్రధానంగా అమరావతి ప్రాంతాన్ని NH16తో కనెక్ట్ చేయడానికి అయితే రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మంగళగిరి, విజయవాడ వైపు కనెక్టివిటీ మరింత వేగంగా మారుతుంది. అలాగే ఫ్యూచర్లో రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ను మెరుగుపరచడంలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని అయితే చెప్పాలి. ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం కొండ ప్రాంతాల మధ్య అయితే జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి వీడియోలో భారీగా హిల్ కటింగ్, ఎర్త్ వర్క్, రీటైనింగ్ వాల్ నిర్మాణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ E13 రోడ్ను ఎర్రైబాలెం నుంచి NH16 వరకు ఎక్స్టెండ్ చేసే పనులు అయితే కొనసాగుతున్నాయి. అలాగే మంగళగిరి దగ్గర DGP ఆఫీస్ సమీపంలో NH16 కనెక్షన్ కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డుకి సంబంధించి ఎర్త్ వర్క్, లెవెలింగ్, డ్రైనేజ్, అలాగే బ్రిడ్జ్ మరియు బిటుమెన్ పనులు కొన్ని ప్రాంతాల్లో పూర్తికి దగ్గరగా ఉన్నాయి. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాజెక్టుకి కూడా ఆమోదం లభించడం వలన భవిష్యత్తులో ట్రాఫిక్ కనెక్టివిటీ ఇంకా మెరుగవుతుంది. APCRDA ఈ రోడ్ని అమరావతి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక కారిడార్గా అయితే అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఈ రోడ్ నిర్మాణం కొండ ప్రాంతాల మధ్య జరుగుతుంది. అందుకే ఇక్కడ భారీగా హిల్ కటింగ్, ఎర్త్ వర్క్, రీటైనింగ్ వాల్ నిర్మాణాలు అయితే మనకి వీడియోలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో కొండలను కట్ చేస్తూ భారీ స్థాయిలో రోడ్ అలైన్మెంట్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది సాధారణ రోడ్ ప్రాజెక్ట్ కాదు, ఇంజనీరింగ్ పరంగా కూడా చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఈ రోడ్డు పూర్తయితే అమరావతి నుంచి NH16 వరకు వెళ్ళే ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకంగా మంగళగిరి, విజయవాడ వైపు వెళ్ళే వారికి ఇది ఫాస్ట్ కనెక్టివిటీ ఇవ్వనుంది. ఇప్పుడు మనం వీడియోలో గమనిస్తే భారీ మిషనరీతో హిల్ కటింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్స్కవేటర్లు, డంపర్లు, రాక్ బ్రేకింగ్ మిషన్స్ అన్నీ కూడా యాక్టివ్గా కనిపిస్తున్నాయి. కొండల మధ్య నుంచి రోడ్ తీసుకురావడం అంటే చాలా కష్టమైన పని. ప్రతి లేయర్ని జాగ్రత్తగా కట్ చేయాలి. సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా చాలా అవసరం. కొన్ని ప్రాంతాల్లో రోడ్ ఫార్మేషన్ ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల ఇంకా రాక్ కటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అలాగే కొండ చుట్టూ భారీ వెడల్పు రోడ్ అలైన్మెంట్ కూడా చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ట్రాఫిక్ కూడా హ్యాండిల్ చేయగలిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే రీటైనింగ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వర్షాకాలంలో మట్టి జారిపోకుండా ఉండేందుకు ఈ సపోర్ట్ స్ట్రక్చర్ చాలా అవసరం. దాంతోపాటుగానే రోడ్ గ్రేడియంట్ చాలా స్మూత్గా ప్లాన్ చేస్తున్నారు. హిల్ ఏరియాలో రోడ్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మలుపులు, స్లోప్స్ అన్నీ చాలా కేర్ఫుల్గా డిజైన్ చేయాలి. అలాగే ప్రస్తుతం ఇక్కడ బ్రిడ్జ్ ఫౌండేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కాలమ్స్ కోసం తవ్వకాలు కూడా పూర్తయ్యాయి. భవిష్యత్తులో ఈ రోడ్డు పూర్తయిన తర్వాత అమరావతి నగర విజువల్ లుక్ పూర్తిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ప్రస్తుతం ఈ E13 రోడ్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే పనులన్నీ కూడా యాక్టివ్గా జరుగుతున్నాయి. హిల్ కట్టింగ్ వేగంగా జరుగుతుంది, భారీ మెషినరీ పనిచేస్తుంది. అలాగే అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మళ్ళీ స్పీడ్ అందుకున్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అమరావతి రాజధాని ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ రోడ్డు విజయవాడ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి ప్రధాన కనెక్టివిటీ ఇస్తుంది. అయితే ఈ రోడ్లో భాగంగా ఇప్పుడు 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్లు పూర్తయితే విజయవాడ నుంచి అమరావతికి ట్రావెల్ మరింత ఫాస్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం గ్రౌండ్లో భారీ క్రేన్లు, స్టీల్ గిద్దర్లు, నిర్మాణ యంత్రాలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కాల్వపైనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా స్టీల్ గిర్డర్ టెక్నాలజీతో నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం భారీ స్టీల్ సెగ్మెంట్లు సైట్కి చేరడం జరిగింది. క్రెయిన్ల సహాయంతో గిద్దర్లను అమర్చుతున్నారు. పిల్లర్ నిర్మాణం కూడా చాలా వరకు పూర్తయింది. డెక్ వర్క్ కూడా వేగంగా జరుగుతుంది.
గ్రౌండ్ విజువల్స్‌లో చూస్తే పనులన్నీ కూడా యాక్టివ్‌గా జరుగుతున్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ పూర్తయితే విజయవాడ నుంచి అమరావతి ఎంట్రీ మరింత సులభమవుతుంది. అలాగే ఇంకా రెండో స్టీల్ బ్రిడ్జ్ విషయానికొస్తే ఇది అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో కూడా ఒకటి. ఈ బ్రిడ్జ్ గుంటూరు ఛానల్ మరియు కొండవీడు వాగు ప్రాంతంలో అయితే నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో విజయవాడ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతానికి వెళ్ళే ప్రధాన రూట్ ఇదే అవుతుంది. ఇప్పటికే గ్రౌండ్లో చూస్తే భారీ స్థాయిలో పనులు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ భారీ పిల్లర్ నిర్మాణాలు, స్టీల్ గ్రిడ్ సెగ్మెంట్లు, ఫౌండేషన్ వర్క్లు, అలాగే అప్రోచ్ రోడ్లు, దాంతో పాటుగానే ఎర్త్ లెవెలింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే సాధారణ కాంక్రీట్ బ్రిడ్జ్లా కాకుండా హెవీ స్టీల్ స్ట్రక్చర్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. దీంతో నిర్మాణ వేగం పెరుగుతుంది, భారీ లోడ్లు తట్టుకోగలదు, అలాగే లాంగ్ స్పాన్ డిజైన్ సాధ్యమవుతుంది. ఫ్యూచర్లో ట్రాఫిక్ను సులభంగా హ్యాండిల్ చేయగలదు. అలాగే గ్రౌండ్లో విజువల్స్లో చూస్తే కనుక భారీ క్రెయిన్లు, స్టీల్ సెగ్మెంట్లను ఎత్తి అమర్చుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే స్టీల్ ఫ్రేమ్ నిర్మాణం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యే అప్రోచ్ రోడ్ల పనులు కూడా ప్యారలల్గానే జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ పూర్తయితే విజయవాడ నుంచి అమరావతి ప్రయాణ సమయం ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలామంది ఉపయోగిస్తున్న రూట్లతో పోలిస్తే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మరింత ఫాస్ట్ కనెక్టివిటీ ఇస్తుందని అయితే చెప్తున్నారు. మొత్తానికి అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ పనులు కూడా మళ్ళీ క్యాపిటల్ నిర్మాణాలపై ఆశలు పెంచుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.